గోట్ చీజ్ లబ్నే లబ్బేనా మావా ఇవి ఎల్లో కొద్దు కదా ఇక్కడ మనసులో అనుకోవాలి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది వీడియో. హాయ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మన 365 డే వ్లాగ్ రోజు ఎంత మంది అయితే కంగ్రాట్స్ చెప్పారో అందులో సగం మంది ఏరా సూజీ వీడియోకి లైకులు ఇస్తే పార్ట్ 3 చేస్తానన్నావు కదా ఎక్కడ అని చెప్పేసి కామెంట్లు పెట్టారు. అందుకనే పార్ట్ 3 తీసుకొచ్చాను మాయా. దీనికి 10,000 లైకులు వస్తే పార్ట్ 4 కూడా తీసుకొచ్చేసాను. ఈ రోజు మనం నాగ చైతన్య సూజీ రెస్టారెంట్ నుంచి ఒక 3 ఐటమ్స్ ఆర్డర్ పెట్టాం. అది తిని దాన్ని క్రాక్ కూడా చేద్దాం. ఎలా అంటే దానికి ఎంత రేట్ అవ్వి ఉండొచ్చు, అన్న పెట్టిన రేటుకి దానికి వర్తా కాదనేది కూడా క్రాక్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసాం. ఆర్డర్ పెట్టి అన్ని వచ్చేసినాయి. దగ్గర గంట పట్టింది ఆర్డర్ రావడానికి. మాకు ఇక్కడ నుంచి ఎంత దూరం కాదు, 7 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు మా ట్రాఫిక్ ఉన్నట్టుంది. అయితే ఈ వ్లాగ్లో మనతో పాటు ఒక తెపాలంగాడు ఉన్నాడు. ఆడెవడో మీకు తెలుసు. రా, మళ్ళీ పేరు చెప్పి ఎంట్రో ఇచ్చి అన్ని ఇవ్వాలేంట్రా. ఇటు నుంచి రా, ప్లేస్ లేదు మావా, ఇటు రారా. రావడానికి అవ్వదు, మళ్ళీ లైట్లన్నీ కలపాలి. ఇదే టార్చర్ అయిపోయింది రా బాబు నీది. ఆడెవడో కాదు, నా ఫేవరెట్ దుర్గా ప్రసాద్. అందుకే చూడరా బాబు. మొన్న 365 డేస్ రోజు నీకు థ్యాంక్స్ చెప్పాను వీడియోలో. సారీ, థ్యాంక్స్ చెప్పినందుకు నీకు థ్యాంక్స్ అయితే. లేకపోతే నువ్వు లేవు, నేను నలుగురిని పైకి తెచ్చుకోండి కానీ ఈ రోజు ఎవరిని తొక్కాలని చూడలేదు. నలుగురిని తీసుకొస్తాడు కానీ ఈడే పైకి రాడు. ఇక మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్స్ అన్ని ఉన్నాయి. తీవా కొంచెం వంగలేదు నేను కొంచెం గద్దొచ్చుకుంటా. చూడండి ప్యాకింగ్. నాగ చైతన్య రెస్టారెంట్ లో ఏదైనా సరే ప్యాకింగ్ అసలు మనం చెప్పుకోవసరం లేదు. ఇంకా పిన్నులు కొట్టాడు, ఆ పిన్ ఓపెన్ చేసి ఇందులో మొత్తం 3 ఐటమ్స్ ఉన్నాయి. మామూలుగా ఉన్న ఐటమ్స్. నిద్రమోహంగా ఉన్నావు, రాత్రి పడుకోలేదు. రాత్రి పడుకున్నా, ఎప్పుడో మబ్బు వచ్చేస్తుంది చూస్తుంటే. అప్పుడు అలాగే పిలిచారు. 2 వచ్చినాయి ఏంటి, లేట్ అయిందని అన్ని ఎక్స్ట్రా ఇచ్చాడేంటి. ఫస్ట్ సింపుల్ నుంచి కాంప్లికేటెడ్ ఐటమ్స్కి వెళ్దాం. మళ్ళీ స్టార్టింగే ఐటమ్స్ తినిపించేస్తే ఇటు పారిపోతాడు. ఫస్ట్ ఇది మావా నిజంగా పారిపోతా అంటున్నాడు. ఘోరంగా ఉంటాయి ఏది లేదురా. ఎలా ఉంటే నెగిటివ్ ఇంప్రెషన్ ఉండకూడదు, ఇప్పుడు పాజిటివ్ గా ఆలోచించాలి. ఎస్, ఇదిగోండి ఇది వచ్చేసరికి దీని పేరు హోమ్ రన్ బర్గర్ అనమాట. ప్యాకింగ్ అదరగొట్టేసాడు. ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత చల్లగా అయిపోయిందిరా, చాలా చల్లగా అయిపోయిందిరా. వేడివేడిగా తినడానికి వెళ్ళి అక్కడ కూర్చోడానికి డైనింగ్ ఉండదు, ఓన్లీ ఇవే. ఇది ఓపెన్ చేస్తే చూడడానికి మాత్రం అదిరిపోయింది, కానీ చల్లగా అయిపోయింది. లోపల ఏవేవో పెట్టారు. ఇంకా దీని టేస్ట్ చూసేద్దాం. చూసుకోవచ్చు. మనకి ఈ బర్గర్ కి లోపల ల్యామ్ మీట్ వస్తుంది అనమాట. తెలుసు కదా, లేతగా ఉన్న గొర్రెపిల్లని బోన్లెస్ ని కీమా కింద చేసి దాన్ని ప్యాటీ అది కాల్చి దానికి ఒకటి ఉంటుంది అనమాట. దాంతో ఇలా నొక్కుతారు అనమాట. నేను చూసాను, ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తాం. అది పెట్టారు లోపల. నెక్స్ట్ వచ్చేసరికి వైట్ గ్రిల్ ఆనియన్స్ ఉంటాయంట ఇందులో. దాంతో పాటు చెద్దర్ చీజ్ అనేది ఏంటంటే గట్టిగా ఉంటది, ఆఫ్ వైట్ కలర్ లో ఉంటది. అంటే చెప్పురా, నా వైపు ఎందుకు చెప్పు. వాళ్ళు అంటారు దీనికి చెద్దర్ చీజ్ అని పేరు ఎందుకు వచ్చింది తెలుసా మావా? తెలియదు. చెద్దర్ అంటే ఏంటో తెలుసా నీకు? అది తెలియదు కదా, తెలియదు అని చెప్పి. చెద్దర్ అంటే దుప్పటి, అది దుప్పటి తెలుసు. అది కాదు వేస్ట్ గా. చెద్దర్ అంటే సౌత్ వెస్ట్ ఇంగ్లాండ్ దగ్గర చెద్దర్ అనే ఊరు ఉంటదంట, విలేజ్. దాని వల్ల అక్కడ పుట్టిందో ఏంటో, అక్కడ తయారు చేశారో ఏంటో ఫస్ట్. అలాగే దీనికి అలాగే చెద్దర్ చీజ్ అని పేరు వచ్చింది. అవి అన్ని పెట్టారు అనమాట. ఇప్పుడు ఫస్ట్ దీన్ని ప్రసాద్ గారి టేస్ట్ చూసి చెప్తాడు ఎలా ఉంటుందో. మొహంలో పెట్టి వద్దా, దీన్ని చెప్తాడు ఎలా ఉంటుందో. కొంచెం పక్కకి రా. చూసావా చీజ్, చూసావా ఎలా సాగుతుంది చూసావా? చీజా సొలగా చూసావా? బాగుంది, నిజంగా బాగుందా? చాలా బాగుంది. టిష్యూలు పెట్టండి బాయ్స్. చీజ్ ఫ్లేవర్ అదిరిపోయింది, భలే తెలుస్తుంది. చీజ్ చాలా బాగుంది, భయపడినంతేం లేదు. ఇక్కడ కొంచెం స్పైసీ కూడా ఉంది. చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా గొంతులోకి వెళ్ళిన తర్వాత స్పైసీగా అనిపిస్తుంది. నువ్వు వీడియోలో మాట్లాడుకుంటున్నావు. ఆనియన్స్ వల్ల తీయగా ఉందా, బ్రెడ్ వల్ల తీయగా ఉందా, ఆ మీట్ ఫ్లేవర్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఆ మటన్ మీట్ ఫ్లేవర్ వేడుకుంటే మాత్రం వేడుకుంటే చాలా బాగుండేది. చాలా చల్లగా అయిపోయింది. అస్సలు ఇంకా చల్లగా ఉంటే బర్గర్ తినలేం. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. బెస్ట్ సెల్లర్ బర్గర్ అంట వాళ్ళ దగ్గర. హోమ్ రన్ చాలా మంది చెప్పారు, చాలా మంది ఫేవరెట్ కూడా. ఎవరన్నా ట్రై చేసి ఉంటే మీకు టేస్ట్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. దీని రేటు 435 రూపాయలు. వర్తే అంట. వర్తేమో. ఎందుకు వర్త్?
వర్తే బాగుంది. వర్త్ మీడియం బాగుంది. టేస్ట్ వర్త్. ఆ సూచీలో ఎంత మంచి టేస్ట్ కాదు సూజీ కాదు బాబు వాళ్ళు పెడతారా బాబు నీకు దండరా బాబు. నీకు ఫస్టే చెప్పాలి ఏమన్నా సూజీలో ఈ టేస్ట్ నేను ఇంతవరకు తిన్నాను. ఈ టేస్ట్ నాకు నచ్చింది. దీనికి ఒక 400-500 పెట్టినా తప్పలేదు. వాటి మీద తోలిస్తే చాలా బెస్ట్. ఇది చాలా 100% పర్లేదు మ్యామ్. మరి రేటు మటన్ మొత్తం బర్గర్ మొత్తం పెట్టారంటే మరి ఆ మాత్రం రేట్ ఉంటది. రేట్ అయితే నేను ఏమి కంప్లైంట్ ఇవ్వలేను. ఇందులో వర్తే సక్సెస్. నెక్స్ట్ ఐటమ్. ఈ ఐటమ్ పేరు వచ్చేసరికి బేబీ చురోస్. చాలా మందికి ఫేవరెట్ ఇవి. అంటే ఏంటో తెలుసా నీకు? బేబీ చురోస్ అంటే ఏంటి? లోపల ఏముంటుంది చెప్పు గెస్ట్. లోపల ఎలా ఉంటుంది గెస్ట్? బేబీ చురోస్ అంటే నాకు తెలిసి ఫింగర్ చిప్స్ ఆ టైప్ లో ఉంటాయి. ఫింగర్ చిప్స్ అంటే అదే ఎలా ఉంటుంది మావా? చిప్స్ అంటే ఇప్పుడు లేస్ చిప్సే అంటారు, అన్ని చిప్స్ అంటారు. ఫింగర్ చిప్స్ అంటే ఎలా ఉంటుంది? దాన్ని ఎలా చెప్పాలి? ఒకసారి ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నువ్వే ఎవడన్నా చెప్పేస్తాడు. చూసి చెప్పడం చూడకుండా కాదు. సీరియస్ గా ఉన్నాడు. సీరియస్ గా మాట్లాడు. ఒకసారి ఓపెన్ చేయి. సరే గైస్, ఇంకేది ఓపెన్ చేస్తే అదిగా చెప్పానా చురోస్ అంటే ఇదిగోండి. చూడడానికి జంతుకుల్లా లేవా? మన ఇంట్లో చేసుకునే జంతుకుల్లా ఉన్నాయి. చాలా పెద్ద సైజు ఇవి. మమ్మీ వాళ్ళు చిన్న చిన్న చేస్తారు. ఇది కొంచెం పెద్ద చేశారు. దాంతో పాటు నంచుకోవడానికి అందులో ఒక డార్క్ చాక్లెట్ ఇచ్చారనమాట కప్పు. ఇంకా అది కూడా ఓపెన్ చేసి లోపల ఎలా ఉందో చూద్దాం. డార్క్ చాక్లెట్ లో నంచుకుని తింటారంట. ఇది కంగారు పడుకు. ఫస్ట్ ఇది పచ్చి తినమో. అరే మెత్తగా ఉన్నాయి ఇవి. దీంతో తయారు చేస్తారు తెలుసా? ఇది తీయగా ఉంది. వేడిగా లేదు కాకుండా వేడిగా లేదు, మెత్తగా ఉంది. దానికి ఇదేదో పిండి. ఆయిల్ మాత్రం తగులుతుంటే ఆయిల్ తగులుతుందో. నెక్స్ట్ ఇది వచ్చేసరికి తినే పద్ధతి ఏంటంటే దీన్ని తీసుకెళ్ళి చాక్లెట్లో అలా ముంచి ఇది ఎలాగ ఒకసారి బాగుందిరా. చాలా బాగుంది. ఇలాంటివి పెట్టుకోము ఒక 5. నేను ఏదో కొంచెం తేడాగా ఉంది కదా ఐటమ్. ఆడుకోవచ్చు కాసేపు అనుకున్నాను కానీ టేస్ట్ మాత్రం చితక కొట్టేశాడు. తిరిపోయింది. చాలా తీయగా ఉంది. అందుకే తినేస్తారు ఇవి చాలా మంది. బాగుంది. దీని రేట్ ఎంత చెప్తా. ఇలాగా వీటిది ఆ చాక్లెట్ది కలిపి 325 రూపాయలు. ఇది అయితే కొద్దిగా ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఇది నార్మల్ పిండి. ఇందులో ఏదో కొంచెం షుగర్ కి సంబంధించింది ఏదో వేసి ఆ షేప్ లో చేసి ఆయిల్ లో కాల్చారు. దాంట్లోకి డార్క్ చాక్లెట్ ఇచ్చారు. డార్క్ చాక్లెట్ బాగుందినా? అదే బాగుంది. 325 రూపాయలు అంటే మంచిగా ఫుల్ బిర్యానీ వస్తుంది. అంటే బిర్యానీతో కంపేర్ చేయకూడదు మనం. అయినా సరే నువ్వు దానిలో చూడాలి. బిర్యానీ అవన్నీ కాదు. ఇంకా లాస్ట్ ఐటమ్ గోట్ చీజ్ లబ్నే. లబ్నే చదువు. ఇదేంటి? LABNEH అంటే లబ్నే. మరి అదే కదా చెప్పింది నేను కూడా. లబ్బే. గైస్ ఇది గైస్ ఈ ఐటమ్ వచ్చేసరికి మేక పాలతో చీజ్ చేసి నేను అవి తింటాను. నాకు ఇచ్చేది మీరు చూడండి. చేయి అక్కడ చిరాగ్గా. బెల్ట్ మీద రా. నేనే అదే అన్నాను రా. బెల్ట్ మీద తీయన్నాను. చూడు బెల్ట్. గోట్ చీజ్ లెమన్ అండ్ గైస్. ఇది ఓపెన్ చేస్తే మొత్తం చల్లగా అయిపోయింది. అరే వలి చాలా చల్లగా అయిపోయింది. కంప్లైంట్ పెట్టరా. నేను తినను. మా వామిటింగ్ అయితే నాకైతే. చూడండి గైస్ ఎలా ఉందో. చెప్పకుండా చెప్పిన తినేసేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంది నాకైతే. ఇదిగోండి గోల్డ్ చీజ్ లెమనే అంట. మొత్తం అదంతా చీజే అనుకుంటా. మేకపాలతో చేసిన చీజే. మధ్యలో ఏమో చూడు మధ్యలో ఏంటది? గడ్డలే ఉంది. పచ్చగడ్డలాగా డైరెక్ట్ పాలు తీసేసినట్టు. పుదీనా ఉంది. అన్ని ఉన్నాయి. మావా ఇవి ఎల్లోగా ఉంది కదా. అలాగే ఉందిరా. ఎల్లోగా ఉంది. ఒకసారి మొత్తం ఆడికి ఒకసారి ఫోన్ చేయి. ఆడి చూడు ఒకసారి. వచ్చామా కదులు. ఇటు వస్తుంది. అరే మావా అది చీజ్ కొంచెం చల్లగా తగ్గింది కాబట్టి ఇప్పుడు నెయ్యి ఎలా అయితే మనకి ఎల్లో కలర్ అవుద్ది అది అలా అయ్యింది అంతే. దానికి సంబంధం లేదు. గడ్డి ఎత్తారు గడ్డిలా ఉందని చెప్పేసి అలా చెప్తావేంటి పైన? చెప్పండి కొంత తినేసి ఉంటారు. వీడు ఆవు పాలు మేక పాలు అనుకో. ఆవుతో గేదె బాక్స్ పిండి మీద. అరే నువ్వు ఎర్రిపప్పులో మాట్లాడమా తిడతారు కింద కామెంట్లో. తిడతారని వచ్చి తాగేస్తాడు. అరే అది కాదు బే. అది అన్నిసార్లు అనకు చిరాగ్గా. కోపం రప్పి మాకు నాకు తాగేది వచ్చా. దీంతో పాటు బ్రెడ్ ఒకటి ఇచ్చారనమాట. బ్రెడ్ చూడండి. దీని పేరు దుక్కా బ్రెడ్ అంట. చూడడానికి చూసారు ఎలా ఉందో. నేను ఫస్ట్ చూసి చికెన్ పీసులేమో ఫుల్గా రోస్ట్ చేసి దాన్ని పెనం మీద కాల్చి ముక్కలు చేశారు అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నది బ్రెడ్ అని. ఓకే ఇప్పుడు ఇదేం చేయాలంటే ఫస్ట్ ఇందులో వచ్చేసరికి ఏవేవో వేసారా. హనీ అంట, పియర్స్ అంట. పియర్స్ అంటే ఏంటో తెలుసా? మొన్న
ఫ్రూట్స్ వీడియోలో చెప్పాం కదా, యాపిల్ లో అదో రకం అనమాట. ఓట్ మిల్క్ చీజ్ మావ. ఇదిగో బ్రెడ్ పట్టుకో. ఇప్పుడు దీన్ని అలా ముంచి అది తినిపించేస్తున్నా. బాగుందా? వద్దు, నువ్వు తిన్నా. నేను లైట్ తీసుకుంటా. వద్దు వద్దు వద్దు, సీరియస్ నేను తీసుకుంటా మా. ఉండు ప్లీజ్ ప్లీజ్ నాకని ప్లీజ్ వీడియో ప్లీజ్ ప్లీజ్. వద్దురా బాబు, అంత నేను తినలేదు మావ. నువ్వు నాకు పెట్టు, నేను నీకు పెడతా. ఫస్ట్ నువ్వు. అరే ప్లీజ్ ఆగు. ఇది వద్దు మా. ఎల్లో వెంతి వచ్చంట వచ్చదారా తీసుకో కరెక్ట్గా. ఎల్లో కలర్ ఉంటుంది అయిపోతుంది. ఆన్ తిను తిను. కొంచెం పచ్చి పాలు అది. రుచి లేదు, పచ్చి లేదు దానికి అనుకున్నారా? ఇంత ప్రశాంతం గెలగెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు. ఏమో అంత వరస్ట్గా ఉందేంటి? అది ఇచ్చి నోట్లో ఫ్లేవర్ తగిలి చచ్చిపోతాం. ఏంటి ఎంత సీన్ చేశాడు? నేను తింటాను చూడండి. నాకు తెలుసు నీకున్నా అమ్మ మామ ఇక్కడ మనసులో అనుకోవాలి ప్రశాంతంగా వెళ్ళిపోతుంది వీడియో అనుకో. అరే ఏంటి ఇది ఇలా ఉంది? పొల్లగా ఉంది, ఉప్పగా ఉంది. బాబరే వచ్చారా నిజం కొంచెం బాబు. తెలుసురా బాబు, మీరు ఆ జోజి గీసి వస్తాయి అసలు వాళ్ళు ఇచ్చారా మీరు పెట్టారు అర్థం కాదు. కాదు టేస్ట్ వద్దు ఎంత ఇప్పుడు వలి కనుక టేస్ట్ చూస్తాడు దీన్ని. ఆ చాక్లెట్ కొద్ది అమ్మ ఫ్లేవర్ పోతారు మా పర్లేదు. చెత్తావు రాకూడదు. వెళ్ళరా వలి తిరుమా కొంచెం నోట్ సెట్ అయింది. అవసరం కదా వలి గారికి చూడు కరెక్ట్గా తీసి పెడతా దారా. అరే మా అది లోపల కూడా ఉంది మామ. అది దీన్ని నేను పెట్టుకుంటాను రా. నేను ఉన్నాను కదా, నేను పెడతాను. ఆడికి నేనే తినిపించాను, నీకు నేనే తినిపిస్తాను. దగ్గరికి రా, ఫ్రేమ్ లోకి రా. ఈ పెద్ద మనిషి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చిన తర్వాత నా మీద అవసరమా? నీళ్ళు వచ్చారు. పాలు తాగి అలవాటు అయిపోతుంది. అరే నచ్చిందంటే తింటాడు. గైస్ నిజంగా 2 ఐటమ్స్ తోపు ఉన్నాయి. ఇది మన కప్ ఆఫ్ టీ కాదు, మా కప్ ఆఫ్ టీ అస్సలు కాదు. దొడ్డుకెళ్ళి నువ్వు వెళ్ళింది బావా కాకెళ్తూ చూసావు ఎత్తుపై పడుతుంది. ఎంత గలీజ్కెళ్ళారు బాబు. బాబు మీరు దాంట్లో బాబు మీరు వీడియో ఇదేంటిది? ఇదే తీగేదో ఉంది మళ్ళీ. గైస్ ఇది ఎలా ఎలా చేస్తారు అనేది మీకు ఏం తెలుసు కింద కామెంట్ చేయండి. చెక్కేస్తారులే, చేసేదే ఉండదు. చాలా బాగా రేటింగ్ చేసేవారు. ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైనా చూస్తే వేసుకుంటారు. మన నేను ఆయన గురించి అనలేదురా, రెస్టారెంట్ గురించి వద్దులేరా. కానీ బ్రెడ్ చాలా బాగుంది రా. పైన కారపొడి చల్లారండి. మసాలా వేస్తుంది అది గైస్ మ్యాటర్. నాకైతే 2 టేస్ట్లు అదిరిపోయినాయి. ఇక దీని రేట్ చెప్పలేదు కదా, దీని రేట్ వచ్చి 465 రూపాయలు. చాలా బాగుంది వర్త్ ఆ రేటుకి గైస్. కానీ ట్రై చేయాలి గైస్, పక్కా ట్రై చేయండి. ఆర్డర్ పెట్టండి, ట్రై చేసి ఈడేమన్నా ఓవర్ యాక్టింగ్ చేసాడు అని అనిపిస్తే కింద కామెంట్ చేయండి. లేకపోతే ఇచ్చిన రియాక్షన్ కరెక్ట్ అనిపిస్తే కింద మమ్మల్ని మాత్రం తిట్టకండి. ఎందుకంటే అదైతే ట్రై చేయండి. నాలాగా మీరు రియాక్ట్ అవ్వదు అనుకోండి. మీరు ఫస్ట్ తిన్న 2 అసలు ఆ బర్గర్ అయితే హోమ్ రన్ బర్గర్ అయితే వర్త్. ఈ వీడియో చూసిన వెంటనే ఆర్డర్ పెట్టుకుని తినండి, మీరే కామెంట్ చేస్తారు సూపర్ ఉంది అని చెప్పేసి. అది కూడా ఐటమ్ కూడా చాలా బాగుంది, స్వీట్ గా ఉంది, డిజర్ట్ లో అనిపించింది. చురోస్, అది బేబీ చురోస్, అది కూడా బాగుంది. ఎవరికన్నా చాక్లెట్ ప్రియులు ఇష్టమైన వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేయండి. అలానే దీన్ని మస్ట్ అండ్ షుడ్ గా ట్రై చేసి ఆ రియాక్షన్ లో ఏమన్నా తప్పు ఉంటే మీరు కింద కామెంట్ చేయండి. అంతేగాని ఏదో డిగ్రేడ్ చేయాలి ఇంకోటి అని కాదు. ఎందుకంటే ఫస్ట్ నాకు షోయు పక్కన పెట్టండి, నాకు అది నచ్చలేదు. అది ఈ సూజీ ఏదైతే ఉందో, నేను ఈ సూజీకి ఫస్ట్ 2 వీడియోల్లో కూడా అన్ని బాగున్నాయి, ఫుల్ ఫ్యాన్ అయిపోయాను నేను. అలాంటిది ఈ ఒక్క ఐటమ్ మాత్రం మనకి సెట్ అవుతుంది. ఇది వీటిని తినే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్రై చేయొచ్చు. నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందే
ఇది మనం తినే ఫుడ్ కాదు కాబట్టి దానికి తగ్గట్టే టేస్ట్ మనం ఆస్వాదించి రివ్యూ ఇవ్వాలనుకున్నాను. కానీ ఎంత ఇది చేద్దామన్నా ఇది లేదు సెట్ అవ్వలేదు. రియాక్షన్ వచ్చింది అలాగా. అలా చేసిన అయితే ఫస్ట్ 2 కూడా కొద్దిగా ఏదో మనం అనేవాళ్ళం. చాలా బాగుంది అది ఈ వీడియోకి 10,000 లైక్లు ఇస్తున్నాను, కొట్టేశారంటే నెక్స్ట్ పార్ట్ 4 త్వరగా తీసుకొచ్చేద్దాం. ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి అందులో మనం ట్రై చేయాల్సినవి. ఇంకా ఏ రెస్టారెంట్ వీడియోలు రివ్యూలు కావాలో కింద కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.